మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఆ బ్యారేజీలను పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు ఏజెన్సీలతో విస్తృతంగా చర్చించింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉండటం, వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మతులు చేయకపోతే బ్యారేజీకి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున సర్కారు విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను సమర్పించింది. తాత్కాలిక పనులతో పాటు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలో అందులో పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డలో 7 బ్లాకు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు పలు పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. తుది నివేదికను ఎన్డీఎస్ఏ జూన్లో అందించనుంది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ నేడు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనున్నారు. హైదరాబాద్ వచ్చిన పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్తో భేటీ అయ్యారు. విచారణ ప్రక్రియకు చెందిన అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో ఆనకట్ట, దెబ్బతిన్న పియర్స్ పరిశీలించి ఇంజనీర్ల ద్వారా అవసరమైన వివరాలు తీసుకోనున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని రామగుండం ఎన్టీపీసీ అతిథి గృహానికి వెళతారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్కు చేరుకుంటారు.